వెల్కమ్ టు కై టీవీ మీడియా. దివంగత మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారాయి. జూబ్లీ బై ఎలక్షన్ వేళ మాగంటి కుటుంబంలో వారసత్వ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గోపీనాథ్ మొదటి భార్య మాలిని మరియు ప్రస్తుత సతీమణి సునీత కుటుంబాల మధ్య లీగల్ హైర్ సర్టిఫికెట్ విషయంలో వివాదం నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా రెవెన్యూ అధికారులు ఎదుట గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న, సునీత కుమార్తె దిశర హాజరయ్యారు. ఈ సందర్భంగా మాగంటి తల్లి మీడియాతో మాట్లాడి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. మహానంద కుమారి మాట్లాడుతూ, ఇప్పటి వరకు నేను ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. నా కొడుకు గోపీనాథ్ 1998లో మాలినితోనే పెళ్లి చేసుకున్నారు. ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఆయన ఎప్పుడు చనిపోయారో మాకు తెలియదు. కేటీఆర్ వచ్చిన తర్వాతే ఆయన మరణాన్ని ధృవీకరించారు. దాని వెనుక కారణం కేటీఆరే చెప్పాలి అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు చివరి రోజుల్లో వెంటిలేటర్ పై ఉన్నప్పుడు కూడా తాను చూడలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ అక్కడికి వచ్చినప్పుడు నేను నా కొడుకును చూడనివ్వలేదు. నేను అడిగినప్పుడు మాట్లాడి వస్తాను అని వెళ్ళి తిరిగి రాలేదు. ఆ వయసులో నేను పరుగులు తీసినా ప్రయోజనం లేకుండా పోయింది అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలతో కేటీఆర్ పై ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉండగా గోపీనాథ్ మొదటి భార్య మాలిని కుమారుడు ప్రద్యుమ్న కూడా మీడియాతో మాట్లాడారు. నాన్న చనిపోయినప్పుడు అమెరికా నుంచి రావాలని అనుకున్నా, రాకూడదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నన్ను బెదిరించారు. వారు కాల్ లాగ్ వివరాలు నా దగ్గర ఉన్నాయి. నేను గౌరవప్రదంగా నా తండ్రి అంతిమ సంస్కారాలు జరగాలని మాత్రమే కోరుకున్నా అని ప్రద్యుమ్న తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా గోపీనాథ్ మరణంపై విచారణ జరిపించాలని, కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.